మీరు ఎన్ని కోబ్రాలను చంపి తీసుకొస్తే అన్ని డబ్బులు ఇస్తామని బ్రిటిష్ గవర్నమెంట్ ఢిల్లీలో ఒక పథకం పెట్టింది. మ్యాటర్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. మన ఇండియా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో ఎక్కువగా కోబ్రాస్ అంటే నాగుపాములు ఉండేవి. నాగుపాములు కుడితే వెంటనే ట్రీట్మెంట్ చేయకపోతే చనిపోతాం. దానికి భయపడి బ్రిటిష్ వాళ్ళు ఎలా అయినా వాటిని కంట్రోల్ చేయాలని ఒక కొత్త పథకం పెట్టారు. నాగుపాము కనిపిస్తే చంపేసి తీసుకొచ్చిన వాళ్ళకి డబ్బులు ఇస్తాం అని ప్రకటించారు. ఆ రూల్తో మొత్తం కోబ్రాస్ అన్నీ అంతమైపోతాయి అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు చాలామంది కోబ్రాస్ని చంపి వాటిని తీసుకొచ్చి డబ్బులు తీసుకున్నారు. టైంతో పాటు నాగుపాముల కౌంటు తగ్గకుండా పెరుగుతూ వచ్చింది. చంపే కొద్దీ పెరుగుతున్నాయేంటి అని డౌట్ వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తే అక్కడ జనాలు డబ్బుల కోసం కావాలనే నాగుపాము పిల్లల్ని పెంచి మళ్ళీ వాటిని చంపేసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవారు. అది చూసి షాక్ తిన్న బ్రిటిష్ గవర్నమెంట్ వెంటనే ఆ డబ్బులిచ్చే పథకాన్ని క్యాన్సిల్ చేసింది. సరే, ఇంకా ఎలాగో డబ్బులు రావని ఆ పాము పిల్లల్ని జనాలు ఢిల్లీ వీధుల్లో వదిలేశారు. ఆ దెబ్బకి అనుకున్న దానికన్నా ఎక్కువ పాములు అయిపోయి బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టిన పథకం పెద్ద డిసాస్టర్ అవ్వడమే కాక సిచ్యువేషను ఇంకా వరస్ట్ అయింది. ఈ ఫ్యాక్ట్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి.